నీ తొందరకు దేవుడు పనిచేయడు. అంతే కదా ప్రియులారా, దేవునికి ఒక సమయం ఉంది, ఒక గంట అనేది ఉంది. ఆ గంట మోగినప్పుడే ఏమవుతుంది ప్రియులారా, జరగవలసిన కార్యములన్నీ జరుగుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. అయితే అందుకే దేవుడి యొక్క చిత్త ప్రకారం, తన చిత్త ప్రకారమైన అక్కడ ఏమున్నది, తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసు క్రీస్తు ద్వారా తన కుమారులకు తనకు కుమారులుగా స్వీకరించుటకై, మనలను తన కుమారులుగా స్వీకరించుటకై ఆయన చిత్త ప్రకారం. నువ్వు పుడికేది ఇది కాకి పుడక. ఈ కాకి పావురం కాలేదు, అవుతుందా ప్రియులారా? కాకి అప్పుడు కూడా పావురం కాదు. దేవునికి మహిమ కలుగును గాక. ఎవరైతే తన బిడ్డలు ఉన్నారో, తనకు కుమారులుగా ఎవరినైతే దేవుడు స్వీకరించాడో, దేవునికి మహిమ కలుగును గాక. అంతేనా ప్రియులారా? తనకు కుమారులుగా స్వీకరించుటకై మనలను ముందుగానే తన కోసము నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమై ఉండవలనని జగత్ పునాది వేయబడక ముందే ప్రేమ చేత ఆయన క్రీస్తును మనలను ఏర్పరచుకొని ఉన్నారు. క్రీస్తులో తన చిత్త ప్రకారం క్రీస్తులో మనలను ఏర్పరచుకొని ఉన్నారు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ఇంకా ఏమన్నాడు, మనము తన ఎదుట పరిశుద్ధులను. ఒక మాట ఏమంటున్నాడు, నిర్దోషులమై ఉండవలేదు. నిర్దోషులు అంటే ఏ తప్పిదం లేని వారు నిర్దోషులు అనగా వారి దగ్గర ఏ తప్పిదం అనేది లేదు, వారిని మాత్రమే మనము నిర్దోషులమని అంటాం. నిజమైన ప్రియులారా, వారిని తప్ప ఇంకెవరిని అనం. అయితే మళ్ళా ఇంకొకటి ఏమన్నాడు, పరిశుద్ధులను నిర్దోషులై ఉండవలనని. మనం నిర్దోషులుగా ఉండాలి, పరిశుద్ధులుగా ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. వారిని మాత్రమే దేవుడు జగత్తు పునాది వేయబడక ముందే ఏర్పరచుకున్నాడు. అది ఒక కాలం, ఒక సమయం. అయితే నువ్వు ఈ కాలంలో రావాలి. నువ్వు మోసే కాలంలో కాదు, లేకపోతే యేసుక్రీస్తు కాలము వేరు, బ్యాప్టిజం ఇచ్చి యోహాను కాలం వేరు. ఆ కాలంలో ఉన్న వర్తమానం వేరు, ఆ మోసే కాలంలో ఉన్న వర్తమానం వేరు, ఆ కాలంలో ఉన్న ప్రజలు వేరు. దేవుడికి మహిమ కలుగును గాక. అయితే నీవు పౌలు కాలంలో రావడానికి దేవుడు ఇష్టపడదు. నీవు ఈ యొక్క ఎఫెసీ కావచ్చు, స్మరణ కావచ్చు, పెర్గమ, థుయతైరా, సార్దీస్, ఫిలదెల్ఫియా, ఈ కాలంలో నిన్ను దేవుడు ఏర్పరచుకోలే. అయితే నీవు లవోదిక సంఘ కాలంలో రావలసి ఉన్నది. కాబట్టి దేవుడు నిన్ను ఈ కాలంలో బయటికి తీసుకొని వచ్చాడు. దేవుడికి మహిమ కలుగును గాక. ఈ కాలంలో నీ త్రాగుబోతుతనం నుంచి కావచ్చు, నీ అబద్ధం నుంచి కావచ్చు, మోసం చేసే జీవితం నుండి కావచ్చు, లోక సంబంధమైన కార్యాల నుండి కావచ్చు, ఈ కాలంలో దేవుడు ఒక సంపూర్ణమైన ఏర్పాటుకు నిన్ను తీసుకొని వచ్చాడు. సంపూర్ణమైన ఒక కాలంలోనికి దేవుడు నిన్ను తీసుకొని వచ్చాడు. హల్లెలూయా, దేవుడికి మహిమ కలుగును గాక. దేవుడికి స్తుతి కలుగును గాక. ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనల్ని ఏర్పరచుకునేది. దేవుని కృప మహాదైవైశ్వర్యం బట్టి ఆ ప్రీతియందు ఆయన రక్తము వలన మనము విమోచనము అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది. దేవుడికి మహిమ కలుగును గాక. ఆయన రక్తం వలన మనకు పాప క్షమాపణ కలిగింది. నిజంగానే మరి మనం చూసినట్లయితే ప్రియులారా, వాస్తవానికి ఆయన రక్తం వలన మనకి ఇప్పుడు క్షమాపణ అంటే నిజంగానే మరి ఆ రక్తం ఎక్కడో లేదు. ఆ రక్తము దేవుని యొక్క వాక్యంలోనే ఉంది. వాక్యమే
ఆయన రక్తమే వాక్యమై ఉంది. వాక్యములో జీవం ఉన్నది, వాక్యములో ప్రాణం ఉన్నది. ఆ వాక్యము, ఆ రక్తమే మనల్ని ఇప్పుడు పరిశుద్ధులుగా చేస్తుంది. చాలా మంది అనుకుంటారు, నేను అసలు పాపిని కాదు, నేను పరిశుద్ధుడిని, మా పుడికే క్రైస్తవ పుడక పుట్టాం బ్రదా, మేమెక్కడ పాపం చేశాం బ్రదా అనేసి చాలా మంది అనుకుంటారు. దావీదు ఏమంటున్నాడు, నేను తల్లి గర్భములు పిండముగా రూపింపబడినప్పుడే పాపిగా రూపింపబడ్డానంటాడు. తెలుసా ప్రియులారా, నీ పుడికే పాపముతో నీ పుట్టావు. దేవుడికి మహిమ కలుగును గాక. నీ యొక్క పాపాన్ని తీసివేయటకే యేసుక్రీస్తు 2000 సంవత్సరాల క్రితము ఆయన వెలబెట్టాడు. ఎక్కడ ఏమంటాడు అంటే, భయానకంగా తన రక్తాన్ని పెట్టాడట. ఈ రోజు నువ్వు పుట్టావు కాబట్టి, నువ్వు ఈ కాలంలో వస్తావు కాబట్టి దేవుడికి మహిమ కలుగును గాక. కాబట్టి నా ప్రియమైన దేవుడు బ్రతులాగా, ఆ రక్తం వలనే మనం ఏమైపోయినామంటే, మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది. దేవుడికి మహిమ కలుగును గాక. 9వ వచనంలో చూడండి, కాలము సంపూర్ణమైనప్పుడు జరగవలసిన ఏర్పాటు. కాలం అనేది సంపూర్ణమైనప్పుడు. దేవుడికి మహిమ కలుగును గాక. ఇప్పుడు మనం చూస్తే ప్రియులారా, దేవుడు మనల్ని కూడా బయటికి తీసుకొని వస్తున్నారు. అందుకే ప్రభుత్వ పక్షురాజు కన్నా మనకు చెప్పుకుంటాడు, మీ అందరికీ తెలుసు. కొన్నిసార్లు పక్షురాజు పిల్ల కోడి పిల్లల మధ్యలో ఉంటుంది. మరి కోడి పిల్లల మధ్యలో ఉంటుంది కానీ అది పంటను తవ్వదు, అది పనికిరాని ఆహారాన్ని తినదు, అది కూడా గ్రహిస్తాడు. నిజంగా ఈ బోధాం చెట్లలో ఉంది అనేది గ్రహిస్తుంది. ప్రవక్త చెప్తాడు, అక్కడ కోడి పిల్ల కూత వేరే ఉంది, పక్షురాజు కూత వేరే ఉంది. అయితే దాని తిండి వేరే ఉంటుంది, పక్షిరాజు తిండి వేరే ఉంటుంది. కాబట్టి వీటికి నాకు ఏదో పొంతన లేదు, ఎక్కడో నేను తగ్గిపోయినాను, నా యొక్క తల్లి ఎక్కడో ఉంది, దాన్ని కనుక్కోవాలనేసి అది ఆ కోడి పిల్లల మధ్యలో ఉండేంత తన ప్రాణాన్ని కాపాడుతుందంట. అలాగే ప్రియులారా, కొన్ని పక్షిరాజు పిల్లలు కోడి పిల్లల గుంపులో ఉన్నాయి. అయితే ఒక కాలం అనేది వచ్చినప్పుడు, ఒక స్వరం అనేది విన్నప్పుడు, నిజంగా ఆ పక్షిరాజు తన తల్లి స్వరాన్ని గుర్తుపట్టి అప్పుడు ఇది కేకయడం మొదలుపెట్టి అని వరడం మొదలు పెడితే, అప్పుడు ఆ కేక, ఈ కేక, నా కేక, ఆ కేక ఒకటి ఉండేదే. అయితే నేను దీనికి సంబంధించిన వాళ్ళను కాదు, నా సమస్త వేరు, నా సంఘం వేరు. అప్పుడు అదేమైంది, దాని తల్లిని వెతుకుతుంది. ఆ తల్లి కూడా ఏం చేస్తున్నది, ఒక స్వరము వేస్తున్నది, ఒక బూర వినబడుతున్నది. అప్పుడు అవి పక్షిరాజు ఆ కోళ్ళ పంలో నుంచి, ఆ కోడి పిల్లల్లో నుంచి పక్షిరాజు బయటకు వచ్చేసింది. దూత ఆ యొక్క స్వరాన్ని వేస్తున్నాడు. ఆయన యేసుక్రీస్తులో బాప్టిజం గురించి ఒక స్వరాన్ని వేశాడు. అప్పుడు ఆ స్వరాన్ని ఎవరైతే వింటున్నారో వాళ్ళందరూ బయటకు వచ్చేసారు. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. నిజమైన ప్రియులారా, తన చిత్తమును గురించిన మర్మమును మనకు ఆయన తెలియజేసి మనకు సంపూర్ణమైన జ్ఞాన వివేచన కలుగుటకు ఆ కృపను మన యేలుల దేవుడు విస్తరింపజేశాడట. జ్ఞాన వివేచన కలుగుటకు. ఆమేన్. చూడండి, యోహాను సువార్త